హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియా కిరణ్ వ్లాగ్స్. ఈరోజైతే మనం సింపుల్గా, ఈజీగా, అలాగే టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ కర్రీ కోసం అయితే నేను 3/4 కిలో మటన్ వరకు అయితే తీసుకున్నాను. ఉప్పు, నిమ్మరసం వేసుకుని 3-4 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్ల ధనియాలు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు మీరు రెమ్మలు తీసేసుకుని వేసుకోవచ్చు, లేదంటే ఇలా పొట్టుతో కూడా వేసేసుకోవచ్చు. కొంచెం అల్లం, మీకు తగినంత అల్లం అయితే వేసుకోండి. నేనైతే 1 కప్పుగా అయితే వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 3 పచ్చిమిరపకాయలు. కావాలంటే మీరు కారానికి తగినట్టుగా 1-2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని మిక్సీ పట్టేసేసుకోండి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, చూసిన విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. అలాగే మటన్ అయితే నేను నీట్గా ఇలా ఉడకపెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే మటన్ కర్రీకి కొంచెం ఎక్కువగానే పడుతుంది, అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే నేను తీసుకుంటున్నాను. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మంచి వాసన వచ్చే వరకు అయితే దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. అలా ఫ్రై అయ్యాక ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. మటన్ అయితే ముందుగానే ఉడకపెట్టుకున్నాం కాబట్టి టైం అయితే ఎక్కువ పట్టదండి ఈ కర్రీకి. మటన్ని ఉడకపెట్టుకోకుండా అలాగే వేసుకున్నాం అనుకోండి, ముక్క అయితే ఉడకదండి. నేను ఇక్కడ తీసుకున్నది ముదురు మటన్ అనమాట, అంటే బాగా గట్టిగా ఉంది, అందుకని చెప్పి నేనైతే ఉడకపెట్టుకున్నాను. ఇలా ఉడకబెట్టి వండుకుని ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఉడకబెట్టుకున్న మటన్ మొత్తం వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, సాల్ట్ కన్నా కూడా. కళ్ళు ఉప్పు అయితే నేను ఇక్కడ వేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకోవాలి. చాలామంది అనుకుంటారు మటన్ అంటే చాలా టైం పడుతుంది, ప్రాసెస్ ఎక్కువ, అలాగే ఎక్కువ టైం తీసుకోవాలి, ఎక్కువ శ్రమ పడాలి అనుకుంటారు. అలాంటి అవసరం ఏమీ లేదండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ పద్ధతిలో చేసుకుంటే. ముందుగా మటన్ని ఉడకబెట్టుకోవడం వల్ల అయితే ముక్క గట్టిగా ఉండదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఒక పెద్ద సైజు టమోటా అయితే తీసుకున్నానండి. టమోటా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒకటే వేస్తున్నానండి, ఎందుకంటే మనం ముందుగా ఆల్రెడీ వేసుకున్నాం కదండి, పేస్ట్ చేసుకున్నాం, అందుకని చెప్పి ఇక్కడ ఒక పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. మీరు కారం రుచికి తగినంతగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి. అప్పుడు ఉప్పు కారం ముక్కకు బాగా పడుతుంది. చూస్తున్నారుగా, కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి. ఈ విధంగా ట్రై చేశారంటే మటన్ తినని వాళ్ళు కూడా తింటారు. చివరిగా మనం కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, మటన్ కర్రీ అయితే సింపుల్గా తయారైపోయింది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.